ఒకదానిని మించి మరొకటి రుచికరమైన వంటల నోరూరిస్తున్నాయి. అవేనండి ఆంధ్రప్రదేశ్‌లోని మేనిఫెస్టోలు. ప్రధాన ప్రతిపక్షాలు తమ తమ మేనిఫెస్టోలు ప్రకటించేశాయి. వాటిని పక్కన పెట్టుకొని ప్రజలు ఈ పార్టీ మేనిఫెస్టోలో మనకెన్ని పథకాలున్నాయి, ఈ కూటమి మేనిఫెస్టోలో మనకెన్ని వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. అంతే కాదండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకేంటి అనేగా మనం చూసుకునేది. సరే, మనం కూడా ఆ 2 మేనిఫెస్టోల గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం అధికార వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేయగా, తాజాగా అంటే మంగళవారం ఎన్డీఏ కూటమి కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ఈ 2 మేనిఫెస్టోల్లో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నప్పటికీ చాలా వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ ప్రస్తుతం అందిస్తున్న పథకాల మొత్తాల్ని అవి కొన్నింటికే పెంచుతూ మేనిఫెస్టో ఇవ్వగా, వాటిని ఇంకాస్త పెంచేస్తూ ఎన్డీఏ మేనిఫెస్టో వచ్చింది. అలాగే మరికొన్ని అంశాల్లోనూ పోలికలు వ్యత్యాసాలు ఉన్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్లు 3,500కు పెంచుతామని ప్రకటించింది. కూటమి మాత్రం ఇంకొక రూ. 500 పెంచుతూ మొత్తం 4,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక వికలాంగులకు 6,000, పూర్తి వికలాంగులకు 10,000 పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటించింది. పెన్షన్ల పెంపు అనేది వైసీపీ 2 విడతలుగా అంటే 2028లోను 2029లోను రూ. 250 చొప్పున పెంచుతామని చెప్పింది. కూటమి మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 ఇస్తానని చెప్పడం ఇక్కడ కూటమికి ప్లస్ అని చెప్పవచ్చు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు అమ్మఒడి రూపంలో ఇస్తున్న 15,000 రూపాయల మొత్తాన్ని తాము అధికారంలోకి వస్తే 2,000 పెంచి 17,000 చొప్పున ఇస్తామన్నారు. కానీ ఎన్డీఏ మేనిఫెస్టోలో కుటుంబంలో ముగ్గురు పిల్లల వరకు 15,000 చొప్పున అంటే గరిష్టంగా 45,000 వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి 16,000కు పెంచుతామన్నారు. కూటమి మాత్రం ఏడాదికి 20,000 ఇస్తామని ప్రకటించింది. వైసీపీ మేనిఫెస్టోలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు చేయూత పథకం ద్వారా ఇచ్చే మొత్తం 5 ఏళ్లలో 75,000 కొనసాగిస్తామని హామీ ఇవ్వగా, ఎన్డీఏ కూటమి మాత్రం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా, ఎన్డీఏ కూటమి అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది. వైసీపీ మేనిఫెస్టోలో లా నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర పథకాలు కొనసాగిస్తామని, అలాగే ఈబీసీ నేస్తాన్ని 45,000 నుంచి 1,05,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఎన్డీఏ మేనిఫెస్టోలో బీసీలకు సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని మాత్రమే ప్రకటించింది. అలాగే వైసీపీ మేనిఫెస్టోలో లేని అంశం కూటమి మేనిఫెస్టోలో ఉన్నాయి. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవి కూటమికి బాగా కలిసొచ్చే అంశాలు. చూడడానికి 2 మేనిఫెస్టోలు నోరూరించే ఫుల్ మీల్స్ లా ఉన్నాయి. మరి ఏ మేనిఫెస్టోకు ఏపీ ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతారో చూడాలి.